ఆ యుద్ధాన్ని ఆపే లోకరక్షకుడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న విశ్వంభర చిత్రం గ్లింప్స్ను టీం గురువారం విడుదల చేసింది. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇస్తూ వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఈ సందర్భంగా మేకర్స్ స్పష్టం చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని విక్రమ్, వంశీ ప్రసాద్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ విశ్వంభర్లో అసలు ఏం జరిగిందో చెబుతావా మురా అని ఓ బాలుడి ప్రశ్నతో గ్లింప్స్ మొదలైంది. సంహారం, దాని తాలూకు యుద్ధం, కొనవూపిరితో ఒక సమూహం తాలూకు నమ్మకం, అలసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు వస్తాడు, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడు లాంటి డైలాగ్స్తో ఆసక్తికరంగా గ్లింప్స్ సాగింది. ఇందులో రక్షకుడిగా చిరంజీవి ఎంట్రీ అదిరింది. ఇంతకుముందు విడుదల చేసిన గ్లింప్స్లో సీజీ వర్క్ క్వాలిటీ సరిగ్గా లేదని విమర్శలు రావడంతో ఈసారి జాగ్రత్త వహించి అందరినీ ఆకట్టుకునే విధంగా గ్లింప్స్ సిద్ధం చేసి టీం వదిలింది. చిరంజీవి బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయిక కాగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రధారులు. వచ్చే ఏడాది వేసవికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విశ్వంభర విడుదల కానుంది. నవంబర్లో విడుదల కాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కథానాయకుడిగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎన్నేని, వై రవిశంకరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మేకర్స్ గురువారం విడుదల తేదీని ప్రకటించారు. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో రామ్ స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ మెర్విన్, సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నుని. మరొక కొత్త చిత్రంలో కీర్తి సురేష్ తెలుగులో కొత్త కబురు వినిపించి 2 ఏళ్లు దాటిపోయింది. త్వరలో 2 కొత్త చిత్రాల్ని ప్రకటించనున్నట్లు ఆ మధ్య తెలియజేసిన దేనిపైన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు ఆమె తమిళంలోనే కొత్తగా మరో సినిమాకి సంతకాలు చేసినట్లు తెలిసింది. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ నాయికా ప్రాధాన్య చిత్రంలో దర్శకుడు మిస్కిన్ ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కీర్తి తమిళంలో నటించిన రివాల్వర్ రీటా విడుదలకు సిద్ధమవుతుండగా కన్నెవెడి చిత్రీకరణ దశలో ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.